అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పాపం గుజ్జోడట్టు ఫ్రెండ్స్ అతను గారికి ఫోన్ చేస్తున్నాను, గంట అవుతుంది ఫ్రెండ్స్. వాడికి వీడియో తీద్దాను, లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుందని చెప్పేసి చెప్పాను. వాడు ఇంతవరకు రిటర్న్ కాల్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. అసలు వాడికి ఎంత నిత్యాసండి, అంత అసలు వేస్ట్ గాడికి ఏం చేయాలని చెప్పండి మీరు. చాలా అంటే చాలా టైం ఉంది, చేయొచ్చులే అన్నట్టు ప్రజాస్తూ ఉంటున్నాడు వాడు. నేను వాడికి ఫోన్ చేసి 1 hour అవుతుంది, అరే వీడియో చేద్దాంరా, వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేయక చాలా డేస్ అవుతుంది, అప్లోడ్ చేద్దామని చెప్తుంటే చేద్దాం అంటున్నాడు. ఇప్పుడు వాడు పడుకున్నట్టున్నాడు ఫ్రెండ్స్. అసలు వాడికి అలా అయితే ఎలా ఛానల్ ఇంకా మనం ఏమో ఫేమ్ అవుతామని చెప్పి మనం వీడియోస్ చేస్తేనే మనం ఫేమ్ అయ్యేది. వాడికి ఏం అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. నాకైతే చాలా బాధగా ఉంది, నాకు కోపం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నేను చూసి ఇప్పుడు అది ఏదో చేశాను ఫ్రెండ్స్. వాడు చెప్తుంటే వినట్లేదు అసలు. కనీసం కాల్ అన్నాడు ఎద్దులాగా. ఏం చేయాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పండి మీరే. ఏదో ఒకటి చేసేస్తా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు నాకైతే మెంటల్ వేస్తుంది ఇప్పుడు. అసలు ఆ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పినా కూడా వాడు పడుకున్నాడంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కన్ఫామ్గా నువ్వు కొట్టేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో ఒకటి చేసేస్తా, వెళ్ళిపోయి వీడియో అప్లోడ్ చేయాలని చెప్పినా నువ్వు వినట్లేదు అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్ మీరే ఏం చేస్తాను, సరేనా? వెయిట్ చేయండి ఇంకా వాడిని ఏం చేస్తాను మొత్తం చూడండి క్లారిటీగా. ఓకే ఫ్రెండ్స్, వెళ్తున్నాను చూడండి వాళ్ళ ఇంటి దగ్గరికి. వాడికి కాల్ చేసినా కానీ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, పడుకున్నట్టున్నాడు. వెళ్ళి వాడి మీద నీళ్ళు పోసి లేపేస్తాను ఇప్పుడు అని. నేను వెయిట్ చేయండి, చూస్తూ ఉండండి ఓకేనా? ఆడు పడుకొని చేస్తాడు అర్థం అవ్వట్లేదు, కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. 1 నిమిషం అలానే ఉండండి, వచ్చేసాను నేను, ఆల్రెడీ వెళ్ళిపోతున్నా. సైలెంట్ ఫ్రెండ్స్, సైలెంట్ చూడండి ఫ్రెండ్స్. ఫోన్ చేస్తే ఫోన్ పడుకొని కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఎన్ని మిస్డ్ కాల్ ఇచ్చానో, మిస్డ్ కాల్ చూపిద్దామంటే వేరే మిస్డ్ కాల్ కూడా ఉన్నాయి, అందుకని చూపించట్లేదు మీకు. ఇంకోండి ఫ్రెండ్స్, మిస్డ్ కాల్ ఇచ్చాను, కనపడుతుంది క్లారిటీగా మిస్డ్ కాల్ ఇచ్చినా చూసుకోలేదు. చూడండి ఒక్కసారి క్లారిటీగా. కొనుక్కొని ఏం చేస్తున్నారో చూడండి. అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ సైలెంట్లో పెట్టాడు అని. చూడండి ఒకసారి ఎలా కొడుతున్నాడు. మళ్ళీ ఫ్యాను నీట్గా ఏసీ అన్నీ వేసుకొని పడుకున్నాడు. 1 నిమిషం ఆగండి. అదే ఇక్కడ పడుకున్నాడని ఎలా తెలిసింది అనుకున్నాను నాకు. అలా బామ్మర్ తీయడు, ఏ ఇబ్బంది లేకుండా. వాటర్ కొడితే వాటర్ బయటకు వెళ్ళాం, మళ్ళీ అవి ఎత్తాలి చేయాలి అంటే తలనొప్పి అవ్వరు. మా కాంటి కోటింగ్ ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, కొట్టాలా లేకపోతే ఏదైనా కారం నీళ్ళు పోయాలా వాడి మీద, ఫేస్ మీద, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. అదే ఏదన్నా దురదమండాకులు తెచ్చి గోగుదామని చూస్తున్నాం, కానీ అయ్యాము ఇక్కడెక్కడ దొరకవంట, చాలా లాంగ్ వెళ్ళాలంటే 30 kilometers కనుక్కున్న. ఈ రూపాయలు ఎగిసిపోతాడు. అందుకని చెప్పేసి వాటర్ ఫ్లాంకే చేద్దామని ఫిక్స్ అయిపోయాం ఫ్రెండ్స్. వాటర్ ఫ్లాంక్ అయితే చేస్తే మటుకి పరారు, ఇంకా ఈరోజు మొత్తం ఫుల్ గొడవ అయిపోద్ది. ఇంకా అలా చేస్తా చూడండి. వాటర్ ఫ్లాంక్ ఇప్పుడు చేసేస్తాం. వాటర్ తీసుకుని వద్దారా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. వాటర్ తీసుకుని వస్తాను, వాటర్ తీసుకురావడం
చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు అయితే ఉన్నాయి, నీళ్ళు తీసుకుని వచ్చేసాం. సైలెంట్గా ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్ళాలి. చూడండి చూడండి, చూడు ఒకేసారి. వాటర్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్, సైలెంట్గా వాటర్ తీసుకొచ్చాం. డోర్లు తీసుకోవాలి, గేట్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇది కూడా బయట వేసేయాలి, కరిస్తే మన దానికి కొట్టేసింది. ఈ కూడా తీసి పక్కన వేయాలి, లేకపోతే అలాంటి చంపేసింది. ఫోన్ కూడా తీసి ఓకే. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ అయింది. పాపం గుజ్జోడట్టుందిగా. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ పర్ఫెక్ట్. చూడండి, వాటర్ పెట్టేసా ఫ్రెండ్స్, నేను ఫుల్గా వాటర్ తీసుకొచ్చా. వాటర్ తీసుకొచ్చా చూడండి, వాడి మీద పడుకుంటారు, లేపేసా వీడియో చేద్దామని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, వీడియో చేద్దామని చెప్పా, వచ్చావా నువ్వు? లాంగ్ వీడియో చేద్దామని ఏంటిది పడుకున్నా ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు చెయ్యు? ఫోన్ చెప్తే చంపరే. ఫోన్ ఎందుకు ఇట్లా నువ్వు? ఫోన్ ఇచ్చిపోతే పడుకున్నా చెయ్యాలి చెయ్యాలి. టైం ఎంత అవుతుంది? ఇప్పుడు అలాగే ఉంటుందా? వీడియో చేద్దామని చెప్పా, తినేసి రెడీగా ఉండి మనకి వీడియో చేద్దామని చెప్పా. అసలు పద్ధతి అనిపిస్తున్నారా? పద్ధతి కాదు, నువ్వు చేసిన పద్ధతేనా? ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకోవడం. ఫోన్ సైలెంట్లో ఎందుకు పెట్టావు? ఫోన్ సైలెంట్ లో పెడితే లేపాలి. ఎల్లుడు చూస్తారు మరి. నువ్వే చూసుకోకపోతే మానే, నిన్ను ఎవడు పడుకోమన్నా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అదే ఆయన ఏం చేయాలంటే పడుకున్నాడు, నీళ్ళు పోస్తారు ఇస్తాడు. తంబియాలి మదర్. పడుకున్నాడు, నీళ్ళు నెట్ట పోసాడు. అరే ఇదిగో ఇట్రా ఇట్రా ఇట్రా. అరే అసలు పద్ధతి అనిపిస్తున్నాను నీకు. వాడు కూడా వస్తున్నారు చూడండి, వాడి మీద నీళ్ళు పోసాను ఫ్రెండ్స్. దీన్ని ఇంకా ఆడుకోవాలి, మనం ఆడుకుంటే సరిపోలేదు. నీళ్ళు పట్టాను. ఇప్పుడు 2 సార్లు కొట్టావరా వీడియో అది. వెనకాల జారి పడ అది వీడిది బకెట్ తీసుకొని కొట్టాడు ఫ్రెండ్స్. కాళ్ళు 2 కాళ్ళకి తగిలింది, 2 కాళ్ళు ఇబ్బడుతున్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, తలనొప్పి వస్తుంది ఫ్రెండ్స్, బాగా పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బాధలో సాయంత్రం ఒక బీర్ వేయాలి ఫ్రెండ్స్. వాడి దగ్గర డబ్బులు మింగేయాలి ఫ్రెండ్స్, ఎట్టయినా సరే.
రెండు కాళ్ళు నిబ్బడుతున్నాయి ఫ్రెండ్స్, నడవలేకపోతున్నారు. రేపు పనికి కూడా వెళ్ళను. రేపు పనికి వెళ్ళినందుకు పని మానేసినందుకు 1000 రూపాయలు కూలి, సాయంత్రం ఒక క్వార్టర్కి బీర్కి మొత్తం వాడి దగ్గర డబ్బులు మింగేయాలి ఫ్రెండ్స్. నేను ఎలా అయినా సరే ఇది మట్టి కన్ఫర్మ్. సాయంత్రం వాడు ఫోన్ అన్నా అమ్మేస్తాను ఫ్రెండ్స్. నేను ఈరోజు కన్ఫర్మ్గా వాడు బుల్లెట్, వాడు ఫోన్ అన్నీ అమ్మేస్తా ఈరోజు సాయంత్రం కన్ఫర్మ్గా. వాడు పడుకున్న తర్వాత కావాలని కొట్టాడు ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లోకి వెళ్ళాడు, గేట్లు వేసుకున్నాడు. ఇప్పుడు వస్తాడు బయటకు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి. ఏదో ఒకటి చేస్తాం ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు పెద్ద వారైపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్తో కానీ, రాళ్లతో కానీ, కర్రలతో కానీ ఏదో ఒకటి అయిపోద్ది ఇప్పుడు కన్ఫర్మ్గా. తలుపులు వేసేసుకున్నాడు వెళ్ళిపోయి. ఫ్రెండ్స్ నన్ను కొట్టేసి భయపడి గేట్లు తలుపులు అన్నీ క్లోజ్ చేసుకున్నాడు. మా అభిగారిని పంపించే గేట్ అటు నుంచి తీయమని. అభి వచ్చే అది వాడిని గేట్ తీపిచ్చినప్పుడు చూడండి, నన్ను ఇంట్లోకి వెళ్ళి టార్చర్ చేస్తావు ఇప్పుడు వాడిని. చూడండి పడుకున్నాడా, చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాడు మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నీకు సాయంత్రం లోపు అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. చూడు ఏదో ఒకటి కన్ఫామ్ గా నీకు అసలు ఏదో ఒకటి చేస్తాను. నీకేదో ఒకటి చేస్తా చూడు. అది సరే సరే నువ్వు వీటితో ఆడుతున్నావు కదా నన్ను, అదే ఆడుతూ మళ్ళీ నైట్ ఆడుకుంటా చూడు నేను. సరే నా చూద్దా ఈవినింగ్ 6:30 PM 7:30 PM లోపు నేను ఆడుకుంటా. రేపు మార్నింగ్ కల్లా వీడియో అప్లోడ్ చేస్తాను. నేను క్లీన్ చేయను, నువ్వు క్లీన్ చేసుకో. నాకేం పని అప్పుడు నా బస్సు మరి. మాండి ఇంకా అయింది. సరే ఈ చూడండి సార్, కింద చూడండి సార్. సార్ ఇటు కనిపించింది. పక్క చూడండి, ఎన్ని చూడండి. ఏం కనపడతా ఇదిగోండి కొంచెం అడిగిరా. మీ వల్ల అసలు చూడండి ఫ్రెండ్స్, అది వాడికి పట్టిన కర్మ. అది అసలు ఇప్పుడు అట్లుంటది ఫ్రెండ్స్. ఉంటదమ్మా శిష్య, పెట్టుకోవాలా. సాయంత్రం నీ బండి కొట్టేస్తా, నీ ఫోన్ కొట్టేస్తా. చెప్తున్నా వినో, నీ బండి, నీ బైక్ కొట్టేస్తా. నీ బైక్, నీ ఫోన్, నీ అన్ని, నీ బట్టలతో సగా నీ దిప్పుకెళ్ళిపోతావు తెలుసా. చూసుకో, క్లీన్ చేయ నీట్ గా. ఆంటీ వస్తుంది, వాయి పెట్టుద్ది మళ్ళీ నిన్ను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇచ్చిన షాప్ కి ఆర్డర్ ఇంట్లో గిన్నెలు కింద కొంటున్నారు ఫ్రెండ్స్. ఇల్లు మాప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. గట్లుంటుంది మొత్తం పెట్టుకుంటే తెలుసుగా. ర్యాంపులు ఎక్కేస్తావు. డల్లా మొత్తం ఏముండదు ఫ్రెండ్స్, మొత్తం తెలుసుగా. ఇల్లు దొడవాలన్న సామాన్లు బాగుండాలంటే ఇల్లు ఆంటీ వస్తుందంట. ఫస్ట్ క్లీన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కష్టాలు ఇంకా 2 రోజుల్లో కూడా మీరే క్లీన్ చేపిస్తాం మేము. లేకపోతే కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో చేద్దామని చెప్తే బాయ్ ఫ్రెండ్స్. ఇది అలా కాదు, ఎట్లా స్నానం చేయాలి. బాయ్ సాయంత్రం చెప్తా కదా, ఆడి బండి కన్ఫర్మ్ గా ఆడి ముందే చెప్తున్నా. ఆడి బండి ఏం సార్ గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక కన్ఫర్మ్ గా నొక్కేస్తాను. వాడు ఏదైనా చేయని, వాడు ఫోన్ బట్టికి సాయంత్రం ఫోన్ కానీ బండి కానీ రెండిట్లో ఏదో ఒకటి దాసేస్తా కన్ఫర్మ్. ఇదైతే నిజం. చూస్తా ఉండండి మీరు యూట్యూబ్ లో. ఎవరు చేస్తారో ఏం చేస్తారో చూద్దాం. అప్లోడ్ అయిపోతుంది చూడండి.
ఇది అప్లోడ్ అయింది కదా, రేపు పొద్దున్న నేను చేస్తాను చూడండి. చూద్దాంగా. ఏం upload అయితే ఎవరు చేస్తారు? చూద్దాం, ఓపిక నీ, ఓపిక, ఓపిక. అరే ఇషా సాయంత్రం మా వాళ్ళు వస్తారు, ఆగు మా గ్యాంగ్ ఛానల్ అప్లోడ్ అయిపోద్ది ఇప్పుడు వీడియో, రేపు చూద్దాం ఎంత చెప్తారా.